గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి. ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రితో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడొద్దు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర రాజనరసింహ. కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్లో మహిళా కమిషన్ సభ్యుల విచారణ. పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు. ఏపీలో కూటమి ప్రభుత్వ 7 నెలల పాలన అట్టర్ ఫ్లాప్. మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 2 నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేసి హడావిడి చేస్తున్నాడని ఆరోపించారు. అర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు ఆపాలని, ప్రజా ప్రభుత్వం పైన చవకబారు విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం. 2 నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం. అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు, గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాట సందర్భం చెప్తున్నాం. అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ, మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసింది ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెతుకులేదు అంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్, కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు వారిని వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పనేది. అసలు కేటీఆర్ని కానీ, కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రజా ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటారో చెప్పని అడుగుతున్నా. ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు, మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించి చిట్టా ఉందని చెప్పని బ్లాక్మెయిల్గా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదన్నమాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు గత 10 సంవత్సరాల అధికారులు ఉండి ఇక ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సర్వేపై మంత్రి రివ్యూ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన మంత్రి ఆసుపత్రికి వచ్చిన పేదవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటీవలే ప్రతి జిల్లాలోనూ ఎస్జీడీ క్లినిక్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వాటి పనితీరును మంత్రికి వివరించారు వైద్యాధికారులు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్లో మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేపట్టారు. మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజారమణి మాట్లాడుతూ విద్యార్థులను విచారించి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నామని తెలిపారు. సీఎంఆర్ కాలేజీకి నోటీసులు అందజేశామని, ఆధారాలు సేకరించి మహిళా కమిషన్కి అందజేసి పూర్తి వివరాలతో నిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వాత మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటాం. నోటీస్ ఇచ్చినామండి, ఇస్తున్నాము. సీరియస్ యాక్షన్ ఉంటదని కూడా మేడం చెప్పారు. అది తెలియదండి. విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాము. ఏ పొరపాటు జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. చాలా మందితో మాట్లాడినామండి. ఇప్పుడు నేను దాని మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకునే పవర్ నాకు. ఇక కూటమి ప్రభుత్వ 7 నెలల పాలన అటర్ ఫ్లాప్ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త ఆశలతో అడుగు పెడతాం. అదేంటో గాని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగు పెట్టాం. ఎందుకంటే మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అల్వాల్ సర్కిల్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతదేశాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా చేయాలని, నిజమైన పేద రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో దేశంలోని పేద రైతులకు పెద్దన్నగా ప్రధాని మోదీ నిలుస్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. పేద రైతులకు పెట్టుబడి సాయంగా 2019 సంవత్సరం నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా సంవత్సరానికి 6,000 ఇస్తూ రైతులకు అండగా నిలుస్తుండగా, నేటి నుండి ఈ పథకం ద్వారా సంవత్సరానికి 2 విడతలుగా 10,000 అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని బీజేపీ నేతలు తెలిపారు.
నిమ్స్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థినికి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వైష్ణవికి తండ్రి లేకపోవడం, తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫ్రీ సీటు లభించినా చదువుకునేందుకు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయంతో చేయూతనందించింది. 1 సంవత్సరానికి సరిపడా 65,000 రూపాయల ఫీజును చెక్కు రూపంలో అందించారు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వైష్ణవి అనే నీమ్స్ కాలేజ్లో డాక్టర్ చదువుతున్న అమ్మాయికి మేము మా వంతుగా అసోసియేషన్ తరపు నుంచి అందరి సహాయ సహకారాలతో తనకి ఒక ఈ ఇయర్కి ఏదైతే ఫీజు ఉంటుందో అది మేము పే చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి. నిజంగా కూడా అన్ని దానాల కల్లా కూడా మన విద్యాదానం చాలా గొప్పది. వాళ్ళు చదువుకొని ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి ఎంతో మందిని కాపాడగలిగే శక్తి ఉన్న వాళ్ళే డాక్టర్స్. అలాంటి వాళ్ళను ఇంకా ఇలాంటి వాళ్ళకి మేము చెయ్యడము అసోసియేషన్ తరపు నుంచి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు ఇంత ముందు కూడా చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి. ఏదన్నా హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఈ 2 కాన్సెప్ట్లకు మాత్రం మేము చాలా ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసోసియేషన్ని మనం ఇలాంటి కార్యక్రమాల వల్ల ముందుకు తీసుకుపోవడం వల్ల రెడ్డిలో కూడా చాలా మంది చదువు వచ్చి కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెడ్డిలంటే అందరూ అనుకుంటుంటారు బయట బాగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఉంటారు అనేసి, కానీ అలా కాదు. చాలా వరకు కూడా లేని వాళ్ళు ఉన్నారు. 30% ఒక 10 నాకు తెలిసి 20% మాత్రమే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా చాలా బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు అసోసియేషన్ తరపు నుంచి ఇలా ఒక చెక్ ఇవ్వడం అనేది, మా వంతు మేము సాయం చేయడం అనేది, దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేయడము, ముందుకు రావడం, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా రెడ్డి ఉమెన్ అసోసియేషన్కి ఇది ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఉన్న వారందరూ అనుకుంటారు రెడ్డి అనగానే వీళ్ళకు అన్ని ఉన్నాయి అనుకుంటారు, కానీ ఆర్థికంగా ఎంతో మంది వెనకబడి ఉన్నారని చాలా మందికి తెలియదు. రెడ్డి అనేసరికి వీళ్ళకు ఉన్నది అని భావిస్తారు. బట్ ఈ వైష్ణవి వార్త విన్న తర్వాత చాలా బాధేసింది. సో వైష్ణవి లాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మేము వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరపు నుంచి ఆమెకి ఫీజు ఒక 1 ఇయర్కి సరిపడే ఫీజు మేము ఒక చెక్ ఇచ్చాము. సో ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నా కూడా మా నుంచి. విమానాశ్రయాలపై పొగమంచు ప్రభావం చూపిస్తుంది. తాజాగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం రన్వేపై దట్టంగా పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మరోవైపు ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగమంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జోడు సేవా కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, ఆండాల అమ్మవారిని ప్రత్యేక పల్లకీలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపులో భక్తులతో పాటుగా స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు హనుమంతు వాహనంపై ఊరేగింపు నిర్వహించడం జరిగింది.
ఇక తిరుమల శ్రీవారిని సినీ నటులు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తస్య దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిత్రపటం బహుకరించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రముఖ ప్రీమియం ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ లక్ష్మిక జ్యువెలరీ తన కొత్త స్టోర్ను ప్రముఖ సినీ తారలు డింపుల్ హాయతి దివి చేతుల మీదుగా ఈ కొత్త స్టోర్ను ప్రారంభించారు. ఈ జ్యువెలరీ స్టోర్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు లక్ష్మీ కావ్య తెలిపారు. ఇక్కడ 2 లక్షల నుండి 50 లక్షలకు పైగా ధరల శ్రేణి వరకు విభిన్నమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లక్ష్మిక జ్యువెలరీ ప్రారంభోత్సవంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు నటి డింపుల్ హాయతి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ Lakshmika Jewelers ki firstly congratulations. I really love the collection like I said before and wishing many more stores to come all throughout the world. Yes, and I really love the collection. I myself is a jewel collector like I've mentioned before. So what else to say? I'm very happy to be here and and I have a very bad throat, sorry, excuse me. So yeah, happy new year again. Thank you. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. ఇవాళ లక్ష్మిక గోల్డ్స్ అండ్ డైమండ్స్ స్టోర్ ఓపెన్ అయింది రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ లో. అదిరిపోయే కలెక్షన్ ఉంది, మామూలుగా లేదు. వీఆర్ ఆల్ వేరింగ్ ద సేమ్ జ్యువెలరీ. మీకు చిన్న ఈవెంట్స్ నుంచి పెద్ద ఈవెంట్స్ దాకా ప్రతి ఒక్క కలెక్షన్ ఉంది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, చూడండి, కొనుక్కోండి. థ్యాంక్ యూ. సో హియర్ మీకు ప్రతి ఒక్క కలెక్షన్ ఎక్స్క్లూజివ్ గా దొరుకుతుందండి అండ్ వీ డూ డిజైనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్. సో మీకు ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో చిన్నది కొనుక్కోవడానికి వచ్చిన పెద్దది కొనుక్కుంటారు, పెద్దది కొనుక్కోవడానికి వచ్చి చిన్నది కూడా కొనుక్కొని వెళ్తారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆపాలి. ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ప్రభుత్వ ఆసుపత్రితో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడొద్దు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర రాజనరసింహ. కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్లో మహిళా కమిషన్ సభ్యుల విచారణ. పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు. ఏపీలో కూటమి ప్రభుత్వ 7 నెలల పాలన అట్టర్ ఫ్లాప్. మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.